దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే కేసీఆర్ను A1గా చేర్చండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించారు. పంజాగుట్ట పిఎస్లో అడ్వకేట్ అరుణ్ కుమార్ ఫిర్యాదు. డిజిటల్ యాడ్స్కు కోట్లు భారీగా ఖర్చు చేస్తున్న రాజకీయ పార్టీలు 3 నెలల్లో 100 కోట్లకు పైగానే. టాప్లో బీజేపీ, రెండో స్థానంలో వైసీపీ. వంట గ్యాస్ 100 తగ్గింపు గృహ వినియోగదారులకు ఊరట, నేటి నుంచి అమలు కేంద్ర కీలక నిర్ణయం. SRSPలో మునిగి 3 మృతి. మరో 3 సార్లు తెలంగాణకు మోడీ. లోక్సభ షెడ్యూల్ తర్వాత పర్యటన. హైదరాబాద్, సికింద్రాబాద్ సెగ్మెంట్లలో భారీ రోడ్ షో. గిరిజనుల అక్షరాస్యత పెంపే లక్ష్యం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీలోకి సీతారాం నాయక్, జలగం వెంకట్రావు సైతం. పైసలు మావే, ప్రచారం మాదే, అన్నీ మేమే చూసుకుంటాం. లోక్సభ టికెట్ తీసుకొని బరిలో నిలబడడమే మీ వంతు. నేతలకు బీఆర్ఎస్ బంపర్ ఆఫర్. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన అధిష్టానం. తెలంగాణలో 4 సెగ్మెంట్లకు అభ్యర్థుల ప్రకటన. పరిష్కారం 31%. పెండింగ్లోనే 1,70,154 ధరణి అప్లికేషన్స్. ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు. 1వ తేదీనే జీతాలు ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తున్నట్లు తప్పుడు ప్రచారం. రాజకీయ లబ్ధి కోసమే కొందరి ప్రయత్నం. నేను ఎల్లప్పుడూ ఉద్యోగుల వైపే. అసెంబ్లీ సాక్షిగా వారి పక్షాన గొంతెత్తుతా. ట్విట్టర్ వేదికగా హరీష్ రావు. చెంచల్గూడ జైలు స్థలంలో స్కూళ్లు, కాలేజీలు. ఎన్నికల టైంలోనే పాలిటిక్స్, మిగతా సమయంలో డెవలప్మెంట్ పైనే ఫోకస్. ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తాం. 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారం. మూసీ కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓల్డ్ సిటీ అంటే ఒరిజినల్ హైదరాబాద్. హైదరాబాద్లో విధ్వంసానికి కుట్రలు, వాటిని అడ్డుకోవాలి. ఎంపీ అసరుద్దీన్. అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి. హన్మకొండ జిల్లా భీమవరంలో ఘటన. కేసీఆర్ను A1గా చేర్చండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించారు. పంజాగుట్ట పిఎస్లో అడ్వకేట్ అరుణ్ కుమార్ ఫిర్యాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను A1గా చేర్చాలని కోరుతూ పంజాగుట్ట పిఎస్లో అడ్వకేట్ అరుణ్ కుమార్ శుక్రవారం కంప్లైంట్ ఇచ్చారు. కేంద్ర హోంశాఖకు తప్పుడు వివరాలు పంపించి తన ప్రత్యర్థుల ఫోన్లతో పాటు ప్రభుత్వ అధికారులు, సొంత పార్టీ నేతలు, మీడియాలో ఉన్న వారి ఫోన్లను ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న అధికారులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. డిజిటల్ యాడ్స్ కు కోట్ల రూపాయలు భారీగా ఖర్చు చేస్తున్న రాజకీయ పార్టీలు 3 నెలల్లో 100 కోట్లకు పైగానే. టాప్ లో బీజేపీ, రెండో స్థానంలో వైసీపీ. గిరిజనుల అక్షరాస్యత పెంపే లక్ష్యం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గిరిజనుల అక్షరాస్యతను పెంచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ములుగు జిల్లా జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ ను మంత్రి సీతక్క, ఎంపీ కవితతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. వంట గ్యాస్ పై 100 రూపాయల తగ్గింపు గృహ వినియోగదారులకు ఊరట, నేటి నుంచి అమలు కేంద్రం కీలక నిర్ణయం. SRSPలో మునిగి 3 మృతి. స్నానం చేసేందుకు వెళ్లగా ప్రమాదం. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో ఘటన. మరో 3 సార్లు తెలంగాణకు మోడీ. లోక్సభ షెడ్యూల్ తర్వాత పర్యటనలు. హైదరాబాద్, సికింద్రాబాద్ సెగ్మెంట్లో భారీ రోడ్ షో. బీజేపీలోకి సీతారాం నాయక్, జలగం వెంకట్రావు సైతం. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బీజేపీ స్టేట్ చీఫ్ తో సీతారాం నాయక్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో జలగం శుక్రవారం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. పైసలు మావే, ప్రచారం మాదే, అన్ని మేమే చూసుకుంటాం. లోక్సభ టికెట్ తీసుకుని బరిలో నిలబడడమే మీ వంతు. నేతలకు బీఆర్ఎస్ బంపర్ ఆఫర్. పోటీకి చాలా మంది విముఖత చూపుతుండటంతో కొత్త స్ట్రాటజీ. ఎమ్మెల్యేలను గెలుచుకున్నా ఎంపీ ఎన్నికల్లో భయం. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన అధిష్టానం. తెలంగాణలో 4 సెగ్మెంట్లకు అభ్యర్థుల ప్రకటన. జానారెడ్డికి జాక్పాట్. ఆయన కొడుకు రఘువీర్ రెడ్డికి టికెట్. దేశవ్యాప్తంగా 39 మందికి ఛాన్స్. వైనాడ్ బరిలోనే రాహుల్ గాంధీ. పరిష్కారం 31%. పెండింగ్ లోనే 1,70,154 ధరణి అప్లికేషన్స్. ధరణిలో పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారం కోసం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో కేవలం 31% దరఖాస్తులు మాత్రమే పరిష్కారం అయినట్లు సమాచారం. రెవెన్యూ ఆఫీసర్లు ఇంట్రెస్ట్ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి. హన్మకొండ జిల్లా భీమారంలో ఘటన. అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన హన్మకొండ జిల్లా భీమారంలో చోటు చేసుకుంది. హాస్టల్ భవనంలో పైనుంచి దూకి సాహిత్య ఆత్మహత్య చేసుకుందని శివాని కాలేజీ యాజమాన్యం చెబుతుండగా ఆమె చేతిపై గొంతు మీద కత్తి కాయాలున్నాయి. ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు. 1వ తేదీనే జీతాలు ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తున్నట్లు తప్పుడు ప్రచారం. రాజకీయ లబ్ధి కోసమే కొందరి ప్రయత్నం. నేను ఎల్లప్పుడూ ఉద్యోగుల వైపే. అసెంబ్లీ సాక్షిగా వారి పక్షాన గొంతెత్తా. ట్విట్టర్ వేదికగా హరీష్ రావు. ప్రభుత్వం లక్షతో పాటు తులం బంగారం హామీ అమలు చేయాలని డిమాండ్. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని ఫైర్. సెగ్మెంట్ మహబూబ్ నగర్, నల్గొండ, జహీరాబాద్, మహబూబాబాద్. అభ్యర్థి పేరు చెల్లా వంశీచంద్ రెడ్డి.
కందూరి రఘువీర్ రెడ్డి, సురేష్ కుమార్ షెట్కార్, కోరిక బలరాం నాయక్. పాలమూరు స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి ప్రకటించిన ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్. చెంచల్గూడ జైలు స్థలంలో స్కూళ్లు, కాలేజీలు. ఓల్డ్ సిటీ అంటే ఒరిజినల్ హైదరాబాద్. ఎన్నికల టైంలోనే పాలిటిక్స్, మిగతా సమయంలో డెవలప్మెంట్ పైనే ఫోకస్. ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తాం. 10 ఏళ్లు కాంగ్రెస్ దే అధికారం. మోసీ కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాత బస్తీ మెట్రో రైల్ ఫేజ్ 2 పనులకు శంకుస్థాపన. రాష్ట్రంలో విధ్వంసానికి కుట్రలు, వాటిని అడ్డుకోవాలి. ఎంపీ అసదుద్దీన్.